అండ్ ఈరోజు వీడియో వచ్చేసి తెలుగు మీద 5 యూనిట్స్. సో 5 యూనిట్స్లో మనం ఏమేమి చాయిస్ కుదిలేయచ్చు అండ్ ఏమేమి టాపిక్స్ చదువుకోవాలనేది ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి. సో వాటిని చెక్అవుట్ చేయండి. అండ్ వీడియో లేట్ వస్తుందని నాకు తెలుసు. సో నిన్న పనుండి చేయలేకపోయాను వీడియోని. ఇంకా మీకు కంటిన్యూస్గా వస్తుంటాయి వీడియోస్. అండ్ ఈ వీడియో తర్వాత అనలిటికల్ స్కిల్స్ ఒక క్వశ్చన్ పేపర్ గురించి కూడా ఉంటుంది, ఒక షార్ట్ వీడియో, ఒక 2 మినిట్స్ది. సో అదే ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే యూనిట్ 1లో మీరు వచ్చేసి లాంగ్ ఆన్సర్ చదువుకోండి. ఇక్కడ నేను టిక్ చేశాను కదా. సో ఫస్ట్ది అండ్ నెక్స్ట్ వచ్చేసి పద్యం పూరించండి అని అడుగుతారు. సో అది వచ్చేసి ఉత్తమం అనే పద్యం నేర్చుకోవాలని కంపల్సరీ అది క్వశ్చన్ పేపర్లో మీరు చూస్తారు. లాస్ట్ 2 ఇయర్స్ 2023 అండ్ 2024లో ఆంధ్రకేసరి యూనివర్సిటీకి అడిగారు. సో అదర్ యూనివర్సిటీస్ కూడా అడిగారు. సో ఖచ్చితంగా చదువుకొని నేను చూసుకొని వెళ్ళండి. మీకు చదవడం రాకపోయినా మీరు ఏం చేస్తారంటే నోట్ తిరగట్లేదని ప్రాక్టీస్ చేయండి ఒక 5 టైమ్స్. మీకు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. మీకు రాయడం అనేది ఇంపార్టెంట్ మనకి. సో అది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ప్రతిపదాలు రాయమంటారు. సో ఇక్కడ వచ్చేసి ప్రతిపదార్థాలు నేను 2 చెప్పాను. సో ఆ 2 టిక్ చేసి మీరు కంపల్సరీ చదువుకునేలా నేను కవిపరిచయం ప్రతి ఒక్క 5 యూనిట్స్లో మీరు కవిపరిచయం నేర్చుకోవాలండి. ఒక 3 లైన్స్ లైక్ కవి ఎక్కడ పుట్టాడు, సో వాడు ఏ శతాబ్దం, సో వాడు ఏమేమి రచనలు చేశాడు, సో ఇలాంటివి మీరు చూసుకొని వెళ్తే చాలు. ప్రతి ఒక్క క్వశ్చన్కి అనేది కవిపరిచయం అనేది మ్యాండేటరీగా రాయాలి. సో మార్క్స్ అనేది వస్తుంది, దానికి కూడా 1 మార్క్ అనేది వేస్తారు వాళ్ళు. సో అందుకు ఇంపార్టెంట్ అని చెప్తున్నా. అండ్ టైం లైన్ క్వశ్చన్స్ వచ్చేసి ఇక్కడ యూనిట్ 1లో ఉన్నాయి. సో పంచితే నీవు వారిదైనా నేర్పంగి అంటే గవర్నమెంట్ జాబ్స్ గురించి నారదుడు ధర్మరాజుకి ఎలా చెప్తున్నాడు, సో ఎలాంటి ఎలిజిబిలిటీస్ ఉన్న వాళ్ళకి, స్కిల్స్ ఉన్న వాళ్ళకి నువ్వు ఇస్తున్నావా లేదా, సో వాళ్ళని చూసి మనకు కావాల్సినవి ఉన్నాయా లేవా, వాళ్ళకి స్కిల్స్ అన్ని బేసిక్ అని చూసుకొని వాళ్ళు దానికి అర్హులు అవునా కాదా అని మొత్తం చూసుకొని వాళ్ళకి గవర్నమెంట్ జాబ్స్ అని నారదుడు ధర్మరాజుకు చెప్తున్నాడు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ధనం అంటే ధనం చూసుకొని గర్వంగా ఉంటారు కదా. సో ఇక్కడ ధనం అనేది ఎలాంటి వాళ్ళనే మార్చేస్తుంది. సో ఇప్పుడు మంత్రులు ధనం ఎక్కువ చూసారనుకో, ఈ రాజు కింద మంత్రులు, సో వాళ్ళు ఏం చేస్తారు, ఆపోజిట్ రాజకుమారులకి రాజు మీద అది ఇది చెప్పేసి సో యుద్ధానికి ప్రాక్టీస్ ఇచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో వాళ్ళు కొట్టుకునేటప్పుడు సో అలాంటి ఏమైనా నీకు క్రియేట్ అవుతున్నాయని చూసుకోమంటున్నాడు నారదుడు ధర్మరాజుకి. సో అండ్ కృతం దలిచి ప్రాణాలంటే ఇదేంటి అంటే వారసత్వంగా వస్తున్న కొంతమంది సోల్జర్స్ ఉంటారు కదా. సో వాళ్ళకి ఏంటి అంటే వాళ్ళు ఏదైనా మంచి పని చేస్తే అలాంటి వాళ్ళు ఏమన్నా ఏంటంటే వాళ్ళకి సన్మానాలు చేయడం కానీ అలాంటివి ఏమైనా చేస్తుంటే మనకేంటంటే వాళ్ళు మనం చేసిన వాటిని కృతజ్ఞత కింద గుర్తుపెట్టుకొని మనకి యుద్ధంలో మన కోసం వాళ్ళు ప్రాణాలు వదులుతారు రాజు కోసం అని అంటున్నాడు. సో దాని మీనింగ్ అది. సో ఇక్కడ ఏంటంటే ధనమెట్ అనే క్వశ్చన్ ఉంది చూసారు, అది ఏకేయూ 2024 క్వశ్చన్ పేపర్లో రిపీట్ అయింది. సో అందుకు చూసుకోండి దాన్ని. అండ్ ఇంక నెక్స్ట్ వచ్చేసి ఇది ఇంట్రెస్ట్. సో నువ్వు ఇంట్రెస్ట్కి వర్తకులకి ఇస్తున్నావా లేదా, రుణాలు ఇస్తున్నావా లేదా వర్తకులు తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో, అది ఒకసారి చూసుకోండి. ఆ క్వశ్చన్ కూడా ఇంపార్టెంట్. సో అండ్ ఇక్కడ వచ్చేసి పేద రైతులకి అన్నీ చూసుకుంటున్నాయి కదా అని మొత్తం దాని మీద వస్తుంది. ఇది టైం లేని క్వశ్చన్. వార్త జగము అంటే వార్త ఏంటంటే న్యూస్ మీదే చాలా ఒక వరల్డ్ అనేది రన్ అవుతుంది. సో నువ్వు వార్త అనేది తెలుపుతున్నావు లేదా నీ రాజ్యంలో అనేది అది. అండ్ నెక్స్ట్ శత్రు సైన్యాన్ని అంటే ఇప్పుడు శత్రువులతో యుద్ధం వెళ్ళినప్పుడు వాడు శరణం వీళ్ళతో ఏంటంటే వదిలేయాలి. సో రాజు అనేవాడు. సో అలాంటి బుద్ధి అనేది ఉంది. సో ఇలా ఉంచుకోవాలి అని చెప్తున్నాడు. సో అది ఈ టైం లైన్ క్వశ్చన్స్ నేను టిక్ పెట్టినవి అని మీరు చదువుకొని వెళ్ళండి. అండ్ సెకండ్ యూనిట్లో ఈ టైం లైన్ టిక్స్ పెట్టిన టైం లైన్ క్వశ్చన్స్ మీరు చూసుకొని వెళ్తే మీకు సరిపోతుంది. సో అది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మీరు సెకండ్ యూనిట్లో జస్ట్ టైం లైన్ క్వశ్చన్స్ చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసి కవిపరిచయం ఒకటి చూసుకుంటే సరిపోతుంది. దాని నుండి వచ్చే లాంగ్ ఆన్సర్ మీద చాయిస్ కింద వదిలేయచ్చు. సో అది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే అలరాసి పుట్టినిల్లు కదా, పుట్టినిల్లు. సో ఇట్లా వచ్చేసి ఒక లాంగ్ ఆన్సర్ పక్కా వచ్చింది, సారాంశం చదువుకొని వెళ్ళండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి అసమర్థుని జీవయాత్ర చదువుకొని వెళ్ళండి. మేనమామ ఇప్పుడు మన అసమర్థుడి జీవయాత్ర అనేది లాంగ్ ఆన్సర్ ఖచ్చితంగా చదువుకొని వెళ్ళండి. అట్లా పక్కా వస్తుంది ఆ ఒక క్వశ్చన్ అనేది, అది అందరికీ తెలిసి వస్తుంది అనేది. అండ్ తర్వాత 3 వాగ్జ్ఞాన శిఖరాలు ఉన్నాయి కదా, అది ఏంటంటే వాటిలో 3 కవులు ఉంటారు. సో వాళ్ళ యొక్క జీవిత విశేషాలు చదువుకుంటే సరిపోతుంది. మ్యాక్సిమం వాటిలో ఒకటి వస్తుంది, జీవిత విశేషాలు చదువుకోవాలంటే కంపల్సరీ ఒక క్వశ్చన్ అనేది దిగుతుంది. సో ఇప్పుడు వచ్చేసి నేను క్లారిటీగా మీకు చెప్తాను. సో ఫస్ట్ యూనిట్లో ఒక క్వశ్చన్ లాంగ్ ఆన్సర్ నేర్చుకుంటే అండ్ వరుసగా 5 యూనిట్లో ఒక లాంగ్ ఆన్సర్ నేర్చుకుంటే మనకి 50 మార్క్స్ అనేది మీరు గెయిన్ చేయొచ్చు. సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే 5 యూనిట్స్లో లాంగ్ ఆన్సర్స్ మనకి 50 మార్క్స్ అనేది వస్తుంది. సో అది. అండ్ వాటికి ప్రతిపదార్థం కూడా ఒక 10 మార్క్స్కి వస్తుంది, నేను ఆల్రెడీ చెప్పేశాను ఫస్ట్ పేజ్లో. అండ్ అది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం ఇప్పుడు ఏంటి అంటే నెక్స్ట్ క్వశ్చన్ పేపర్ చూద్దాం. సో క్వశ్చన్ పేపర్లో ఎలా డీటెయిల్స్ అడుగుతున్నారు మనం ఇవన్నీ ఇప్పుడు నేను మీకు చెప్పిన వితౌట్ గ్రామర్తో మనం ఒక 60 మార్క్స్ దాకా మనం మార్క్స్ అనేది గెయిన్ చేయొచ్చు. మన గ్రామర్ ఇవన్నీ అంత టైం లేదనుకుంటే, ప్రాక్టీస్ చేయలేమనుకుంటే, వాటికి ఇంతవరకు చాలు అనుకుంటే, మనకి ఎనఫ్ అనుకుంటే మీరు ఇక్కడ దాకా చదువుకొని వెళ్ళిన చాలు మీకు 50 మార్క్స్. అండ్ ఇక గ్రామర్ అంటే ఏముందంటే మనం తెలిసిందే కదా, మన చుట్టుపక్కల వాళ్ళు మన స్నేహితులు ఎవరో ఒకరు ఉంటారు, సో సైడ్ పడేవాళ్ళు, సో వాళ్ళ దగ్గర నుండి మీరు నైస్గా అవన్నీ మీకు తెలిసిన టెక్నిక్స్ అనుకోండి. ఇంక ఇక్కడ వచ్చి చూసుకోవచ్చు మీరు క్వశ్చన్ పేపర్ అంతా డీటెయిల్గా. సో అది ఈ క్వశ్చన్ పేపర్ వచ్చేసి ఆంధ్రకేసరి యూనివర్సిటీ క్వశ్చన్ పేపరు.
ఇక్కడ ఇదో నేను ఇందాక చెప్పాను కదా మీకు క్వెషన్స్, ఇదిగోండి ఇలా ఈ క్వెషన్స్ ఉన్నాయి చూసారా? నేను రౌండ్ అప్ చేసి టిక్ చేశాను చూసారా? ఇయన్నీ షార్ట్ ఆన్సర్స్ కింద వస్తది. సో 4 యూనిట్‌లోను 4 క్వెషన్స్ వస్తాయి. లేదా 5 యూనిట్‌లో నుండి కూడా 5 క్వెషన్‌లు వచ్చే ఛాన్సెస్ ఉంది. సో మీరు చూసుకొని వెళ్ళండి. మానవల్లి రామకృష్ణ కవి గురించి, సీతారామరావు గురించి, అసమర్థుడి గురించి ఉంటది కదా! సో దానికి సంబంధించి, అలరాసి పుట్టినలో మీకు నచ్చిన పాత్ర గురించి ఇలాంటి జనరల్‌గా క్వెషన్స్ అడిగే ఛాన్సెస్ ఉంటాయి. సో అందుకు మిమ్మల్ని చూసుకొని వెళ్ళండి. క్వెషన్ పేపర్ చూపిస్తే మీకు డీటెయిల్‌గా అర్థమవుతుందని. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరు చూడొచ్చు, మనకి 2 ప్రతిపదార్థాలు పూరించమని ఇస్తాడు. సో ప్రతిపదార్థాలన్నీ రాయమని, వాటికి సంబంధించి కొంత గ్రామర్ కూడా రాయమంటారు. సో అది. అండ్ ఇక్కడ వచ్చేసి నారదుడు, సో ధర్మరాజుకి చెప్పిన రాజనీతి ఏంటి అని. అండ్ సెకండ్ యూనిట్‌లో గబ్బిలం గురించి మనం చాయిస్ కింద వదిలేయచ్చు. చెప్పాను కదా మీకు అది. ఇంకా అలరాసి పుట్టినిల్లు కథా సారాంశం గురించి మీరు ఏంటంటే దాన్ని ఒక యూట్యూబ్‌లో సెర్చ్ చేశారనుకోండి, ఒక కథ వచ్చింది. దాన్ని బేస్ చేసుకొని వింటే మీరు ఆటోమేటిక్‌గా రాసేయొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి సీతారామరావు గురించి, తన ఒక క్యారెక్టర్ గురించి, వ్యక్తిగతం తన క్యారెక్టర్ గురించి రాయమంటాడు. సో అది మేనమామ ఏ ఉత్తరంలో ఏం తెలిపాడనేది రాయొచ్చు. అండ్ వాటిలో వచ్చి ఒక యూనిట్‌లో ఒక క్వెషన్ అని చెప్పాను అది. అండ్ వేటూరి ప్రభాకర్ శాస్త్రి జీవిత విశేషాలను వివరించిన. ఇక్కడ జీవిత విశేషాలు అనేది ముగ్గురి చదువుకోనాలండి కవుల గురించి. సో ముగ్గురు గురించిలో ఒకటొస్తది. సో ఒకటి రాసేయండి. మీరేంటంటే పర్ఫెక్ట్‌గా ఏమి రాయబడలేదు. సో కొంత ఐడియా, బేసిక్ ఐడియా ఉంచుకొని వెళ్ళి మీకు నచ్చింది రిలేటెడ్‌గా రచనలో రాసేసి వచ్చేయండి. సో అది వాళ్ళు కరెక్షన్ చేస్తారు. సో నీట్‌గా రాయండి ప్రెజెంటేషను. నేను ఇక్కడ ఇచ్చే మీకు టిప్ ఏంటి అంటే, మీరు ఫస్ట్ స్టార్ట్ చేయడమే ఏంటి అంటే లాంగ్ ఆన్సర్స్‌తో స్టార్ట్ చేయండి. మీకు టైం అనేది కుదరకపోవచ్చు మ్యాక్సిమం. సో రాసేటప్పుడు కొంత లాంగ్ ఆన్సర్స్‌తో స్టార్ట్ చేస్తే మనకేంటంటే సేఫ్ జోన్‌లో ఉండే ఛాన్స్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ గ్రామర్ చెప్పే కదా మీకు సైడ్ మన ఫ్రెండ్స్ ఎవరో ఒకరు ఉంటారు వాళ్ళ దగ్గర. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంపార్టెంట్ క్వెషన్స్ చెప్పాను అనుకుంటున్నా. మొత్తం వచ్చేసి వాటిని డీటెయిల్‌గా ప్రిపేర్ అవ్వండి. అండ్ ఈ వీడియో ఇంతవరకే. అండ్ నెక్స్ట్ వీడియో అనలైటికల్ స్కిల్స్ క్వెషన్ పేపర్ మీద వస్తుంది. క్వెషన్ పేపర్ ఏకేయూ యూనివర్సిటీ వాళ్ళు, ఆంధ్రకేసరి యూనివర్సిటీ, దాన్ని కూడా చెక్అవుట్ చేయండి వీడియోలో. ఐ హోప్ మీకు ఈ వీడియో అనేది యూస్ఫుల్ అయితే మన వీడియోని సబ్స్క్రైబ్ చేసి అండ్ బెల్ ఐకాన్ ఆల్‌లో పెట్టుకున్న వాళ్ళు ఏంటి అంటే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.